హాయ్ వ్యూయర్స్, జీ తెలుగు మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ వర్షాకాలంలో ఎన్నో రకాల స్ట్రీట్ ఫుడ్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. మరి ఈ స్ట్రీట్ ఫుడ్స్ మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? మనం మన ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే మనం జీ తెలుగు మీ ఇంటి వంట కార్యక్రమాన్ని చూడవలసిందే. మరి ఈరోజు స్ట్రీట్ ఫుడ్ స్పెషల్లో ఏ వంటలు పరిచయం చేసుకుందామో చూద్దామా? హాయ్ దశరథ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎన్నో స్పెషల్ వంటకాలు తయారు చేయడానికి మా స్టూడియోకి వచ్చారు జీ తెలుగు మీ ఇంటి వంటకి. మరి ఈరోజు మన స్ట్రీట్ ఫుడ్ స్పెషల్లో ఏ ఐటెం తయారు చేస్తున్నారు? చైనీస్ ఐటమ్ కార్న్ కినల్ తయారు చేసి చూపిస్తున్నానండి. కార్న్ కినల్ అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ఈ బండిలో ఫేమస్ ఐటమ్ ఇది? అవునండి, మా బండిలో చాలా ఫేమస్. వర్షాకాలం వచ్చిందంటే చాలా మాకు ఇవి గిరాకీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, మరి కార్న్ కినల్కి కావాల్సిన పదార్థాలని చెప్పండి. స్వీట్ కార్న్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, వైట్ పెప్పర్ పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, ఆయిల్, కొత్తిమీర. మరి దశరథ్ గారు, ముందుగా ఏం చేయాలి? అమెరికన్ స్వీట్ కార్న్ తీసుకోవాలండి. ముందుగా స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇది మనకి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది. ఇది లేదంటే ఇప్పుడు మనం కార్న్ తీసుకున్నాం అనుకోండి, ఈ మొక్కజొన్న పొత్తులు అయితే ఏముంటాయో అవి ఈ విధంగా తీసి వీటిని ఒక 5 నిమిషాలు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మనకి ఈ విధంగా తయారవుతాయి. దాని తర్వాత మనము మైదా స్పూన్ వేసుకోవాలండి. తర్వాత కార్న్ఫ్లవర్, తర్వాత తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకున్న తర్వాత మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఇది ఓకే, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కలపడం అయిపోయిందండి. కలిపిన తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఆయిల్ ఫ్రై చేయాలంటే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా? అవునండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. మరి దశరథ్ గారు, మీ బండి మీద ఇంకేం దొరుకుతాయండి? మీ స్ట్రీట్ ఫుడ్లో ఏ ఐటమ్స్ ఫేమస్గా ఉన్నాయి? అంతేకాకుండా ఏ ఐటమ్స్ ఎన్ని పోర్షన్లు వెళ్తాయి? ఎందుకంటే ఆ ప్రకారంగా కూడా మా ప్రేక్షకులు లైక్ చేసి వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుంటారు అనమాట. మా స్ట్రీట్ ఫుడ్లో కార్న్ కినల్ ఫేమస్ అండి. డైలీ మా స్ట్రీట్ ఫుడ్లో 100% అలా వెళ్తుంటాయి. 100 పోర్షన్స్ వెళ్తుంటాయి ఇది. దాని తర్వాత వెజ్ మంచూరియా, మనకు వర్షాకాలం బాగా వేడినిచ్చే ఐటమ్. డైలీ ఒక 70-80% వెళ్తుంటాయండి. ఓకే, స్పెషల్లీ ఈవినింగ్ టైంలో వెళ్తుంటాయండి. తర్వాత ఇంకా చెప్పండి, మీ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు మీరు? నేను ఈ ఫీల్డ్లో 12 ఇయర్స్ నుంచి ఉన్నానండి. ఓకే, 12 ఇయర్స్ నుంచి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అవునండి. మరి మీకు ఓన్లీ చైనీస్ ఒకటే తెలుస్తుందా, ఇంకా వేరే క్విజన్స్ ఏమైనా తెలుస్తాయా? నాకు చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అండ్ తందూరి అన్నీ తెలుసండి నాకు. దాంట్లో ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ మీరు మీ షాప్లో ఓన్లీ ఒక చైనీస్ ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మిగతా ఐటమ్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, మార్నింగ్ టైంలో మనము సౌత్ ఇండియన్ ఐటమ్స్ వేసుకుంటామండి. సో మీరు చూడండి, ఆయిల్ కూడా వేడెక్కున్నట్టుంది కదా? ఆయిల్ వేడెక్కుతుందండి. ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇది నేను ఫ్రై చేస్తాను. తర్వాత ఇంకా ఇంకేమైనా ఉందా దీనికి చేయవచ్చు? కడాయి ఇవ్వండి, దాన్ని తాలింపు వేసుకోవాలి దీనికి. ఓకే, తర్వాత తాలింపు కూడా వేసుకోవాలి. కడాయి పెట్టాను, ఈ లోపు నేను ఇది ఫ్రై చేస్తాను. ఓకే. మరి మన కడాయి కూడా వేడైనట్టుంది కదా? అవునండి. తర్వాత ప్రొసీజర్ చెప్పండి. తర్వాత మనం ఫ్రై చేసిన కార్న్ కినల్ బయటికి తీసేసుకొని దానికి తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోమంటారు, అయిపోయి కదా? 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, 3 టీ స్పూన్స్ ఆయిల్. ఓకే, మనకి కార్న్స్ చాలా బాగా ఫ్రై అయ్యాయి, చూసారు కదండి. గోల్డెన్, మనకి గోల్డ్ ఏ కలర్లో ఉంటుందో సేమ్ అదే కలర్లో మనకి ఈ కార్న్ ఉంది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి. ఇక్కడ మనం దీనికి కొన్ని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసిన గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి దీంట్లో. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ కారం పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కారం వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి మనం వేసాం కాబట్టి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత తగినంత సాల్ట్, మనం దీంట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవాల్సింది ఉంటుంది. కొద్దిగా మిరియాల పౌడర్ అండి. వైట్ పెప్పర్ పౌడర్.
తర్వాత ఇది రోస్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కార్న్ ఏదైతే ఉందో అది దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, కలుపుకోవాలి. మరి ముందుగా ఫ్రై చేసుకున్న కార్న్ దీంట్లో వేసుకోవాలి. ఇది కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. కార్న్ కొంచెం బాగా క్రిస్ప్ వచ్చినంత వరకు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఎన్ని నిమిషాలు పడుతుంది ఈ ఐటెం తయారవడానికి? ఆల్మోస్ట్ 2 minutes అండి, కంప్లీట్ అయిపోయింది అది. 2 minutes. చూడడానికి కూడా ఇంతకుముందు నేను చెప్పాను, గోల్డ్ అయితే మనకి ఏ కలర్లో ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్లో మనకి కార్న్ కూడా ఉంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే. ఎస్పెషల్లీ వర్షం పడ్డప్పుడు ఇంట్లో వేడివేడిగా తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, బాగా ఉంటుందండి. ఓకే. సర్వింగ్ ప్లేట్ ఇమ్మంటారా? ఇవ్వండి సర్వింగ్ ప్లేట్. ఫుల్ క్రిస్ప్ అయింది, ఎందుకంటే మనం ప్లేట్లో వేస్తుంటే ఇది మనకి సౌండ్ వస్తుంది. ఓకే, చూసారు కదండి, చాలా వేడిగా వర్షాకాలంలో చాలా రొమాంటిక్గా ఈ ఐటెం అనుకుంది. మనం గార్నిష్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది లాస్ట్ చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఓకే. అండ్ కొత్తిమీర, కొద్దిగా టమాటో ముక్కలు అండ్ గ్రీన్ చిల్లీ ముక్కలు. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇది. ఓకే. దీంతో పాటు ఈ పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ తింటే మజాగా ఉంటుందండి ఈ కార్న్ కెనాల్. ఇది టేస్ట్ చేసే ముందు ఈ ఐటెం మీరు చూసారు ఇది ఎలా తయారు చేసుకోవాలో. ఈ ఐటెంతో పాటు పిల్లలు స్పైసీనెస్ని ఎక్కువగా లైక్ చేయరు. అలాంటి వాళ్ళు ఏంటంటే దీంట్లో కొంచెం టమాటో కచప్, ఏదైతే మనం దించే ముందు మనం ఇలా దించాం కదా, డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకున్నాం కదా, దానికంటే ముందు టమాటో కచప్, అలాగే కొంచెం వెనిగర్, టమాటో కచప్, రెడ్ చిల్లీ సాస్, ఈ 3 కూడా వేసి బాగా టాస్ చేసి తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని నైస్ గార్నిష్ కానీ ఇచ్చినట్టుకుంటే ఇది ఇంకా పిల్లలు ఇష్టపడి తింటారు. మరి దశరథ్ గారు పరిచయం చేసిన కార్న్ కెనల్ని చూశారు కదా, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కార్న్ కెనల్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, మైదా పిండి, కార్న్ ఫ్లవర్, వైట్ పెప్పర్ పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, ఆయిల్, కొత్తిమీర. కార్న్ కెనాల్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్, మైదా పిండి, కార్న్ ఫ్లవర్, ఉప్పు, కారం, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న స్వీట్ కార్న్ను వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్, ఆ తర్వాత ముందుగా వేయించిన కార్న్ వేసుకొని మరికొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కార్న్ కెనల్ రెడీ. మరి దశరథ్ గారు టేస్ట్ చేద్దామా? చేద్దామండి. ఇంతకుముందే చెప్పాను నేను, చాలా రొమాంటిక్గా ఉందని చెప్పేసి, మరి తింటేనే బాగుంటుంది. మరి దశరథ్ గారు కార్న్ కెనల్ తిన్న తర్వాత ఎలా అనిపించిందండి మీకు? బాగుంది కాబట్టి ఏదైనా ఒక కవి రూపంలో వర్ణిద్దామని అనుకున్నాను, ఆలోచించాను, కానీ వర్ణించడానికి కూడా అది అందలేదన్నమాట, అంత బాగుంది అది. అది ఎంత బాగుంది కనుకనే మా షాప్లో ఇది డైలీ 100% అట్లా వెళ్తుంటుందండి ఇది. మరి దశరథ్ గారు రెండో ఐటెం ఏం చేస్తున్నారు? చికెన్ జాయింట్ చేస్తున్నామండి. చికెన్ జాయింట్స్. మరి ఆ పేరు వింటుంటేనే నోటిలో నీరు ఊరిపోతుంది. మరి ఇవన్నీ ఇవ్వండి జాయింట్స్, ఇదే కదా మీరు తెచ్చిన జాయింట్స్? ఇదేనండి. చికెన్ని లెగ్స్ ఉంటాయి చూసారా, ఆ టాప్ టు బాటమ్ చికెన్ లెగ్స్ని ఈ విధంగా కట్ చేసుకుని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. మరి ఈ చికెన్ జాయింట్స్కి కావాల్సిన పదార్థాలని చెప్పండి. చికెన్ లెగ్ పీసెస్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, పెరుగు, ఆయిల్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మరి దర్శత్ గారు ముందుగా ఏం తయారు చేసుకోవాలి? ముందుగా చికెన్ లెగ్ పీసులు తీసుకోవాలండి. ఓకే. దీన్ని ఒక నైఫ్ కూడా ఇస్తాను. ఒక నైఫ్ తోటి మనము కొంచెం కట్ చేసుకోవాలండి. ఓకే, కొంచెం మనము ఘాటుల్లా చేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్ పూర్తిగా కట్ చేయకుండా ఘాటుల టైప్లో పెట్టుకోవాలి. ఇది ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం మ్యారినేట్ చేసిన తర్వాత ఏదైతే మసాలా ఉంటుందో అది దీంట్లోకి చొచ్చుకొని పోతుందండి.
మ్యారినేషన్ చేసిన తర్వాత దాంట్లో ఆ హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైతే మనం మసాలా పెట్టామో మసాలా లోపల వరకు వెళ్తుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి తొందరగా ఫ్రై అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే మనం ఫ్రై చేసిన దాన్ని బట్టి. సేమ్ ఇంకో లెగ్ పీస్ కూడా సేమ్ అలాగనే కట్ చేసుకోవాలండి. ఓకే, కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఒక బౌల్ ఇవ్వండి. ఈ 2 లెగ్ పీసులు ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలండి. మనకు కలుపుకోవడానికి సులువుగా ఉండే బౌల్లో కొద్దిగా కారం వేసుకోవాలండి. మనం ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా కారం వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, దాని తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ ఎక్కువ వేయకూడదండి, కొద్దిగానే వేసుకోవాలి, లేదంటే ఘాట్ అవుతుంది. దాని తర్వాత పెరుగు వేసుకోవాలండి. తర్వాత పెరుగు ఒక 100 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలండి. దీంట్లో పెరుగు మనకి పులుపు కూడా ఇస్తుంది అనమాట, కాబట్టి పెరుగు దీంట్లో యూజ్ చేస్తాం. ఏంటంటే పులుపుదనం మనకు టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో నిమ్మకాయ వేయాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ లేదనుకోండి పెరుగు వేసుకొని మనం చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. దాని తర్వాత మనకు దీనికి సాల్ట్ ఎంత పడుతుందో అంతవరకు వేసుకోవాలండి. లాస్ట్కి వచ్చి మనకు అల్లం పేస్ట్ ఒకటి ఉందండి, ఇది ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. ఈ లెగ్ పీసెస్ ఉన్నాయి చూసారా, జాయింట్స్, చికెన్ జాయింట్స్, మరి ఇవి రోజుకి ఎన్ని పోర్షన్లు మీకు సేల్ అవుతుంటాయి? మా దాంట్లో రోజుకి ఒక 100 పోర్షన్స్ సేల్ అవుతుంటాయండి లెగ్ పీస్లో. ఇవి కూడా 100 పోర్షన్స్ సేల్ అవుతుంటాయి. ఓకే, మనం వేసుకున్న ఇవన్నీ దీని ఒక బౌల్లో బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. మనం ఇంతకుముందు చికెన్ హోల్స్ పెట్టాం కదండి, దీని హోల్స్కి వెళ్ళేటట్టు మసాలా లోపలికి పెట్టాలండి. ఓకే, బాగా ప్రెస్ చేసుకోవాలా. ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలా. కలిపిన తర్వాత ఒక 1 అవర్ ఒక మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలండి ఇది. ఓకే, 1 అవర్, ఎందుకంటే మ్యారినేషన్ చేసాం కాబట్టి ఈ మసాలాస్ బాగా లోపలికి వెళ్ళాలి. దాంతోపాటు బాగా మిక్స్ అయిన ఈ మసాలాల వల్ల ఏంటంటే మనకి టేస్ట్ వస్తుంది చికెన్. అంతేకాకుండా 2 to 3% ఈ మ్యారినేషన్ వల్లనే మనకి చికెన్ ఉడుకుతుంది. మిగతా 95% మనం ప్యాన్లో ఫ్రై చేయవలసింది ఉంటుంది. మరి బాగా మిక్స్ అయిపోయింది కదా, తర్వాత ప్రొసీజర్ చెప్పండి. తర్వాత మనం ఒక కడాయిలో తీసుకోవాలండి. ఓకే, అంటే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయిలో కొద్దిగా ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేయాలండి. 100 గ్రామ్స్ ఆయిల్ వేయాలి. అంటే డీప్ ఫ్రై కదా ఇది? డీప్ ఫ్రై కదండి, ఓన్లీ చికెన్ సాతే టైపు చేసుకోవాలండి. దీంట్లో ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు చికెన్ ఉడకదండి. మామూలు స్లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించాలండి. ఓకే, ఎందుకంటే పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం తొందరపడి మనం డీప్ ఫ్రైలో ఫ్రై చేసామనుకోండి, పైన ఉడికినట్టు ఉంటుంది, క్రిస్మస్ వచ్చేస్తుంది, కలర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి షాలో ఫ్రై కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వేసి వేడైన తర్వాత మనం మూత పెట్టి ఫ్రై చేస్తే ఆటోమేటిక్గా లోపల కూడా బోన్ వరకు మనకు ఉడుకుతుంది. ఎందుకంటే చాలామందికి బోన్స్ పగలగొట్టి దాంట్లో ఉండే ఇది ఉంటుంది కదా, కాల్షియం ఉంటుంది కదా, అది ఇది ఎక్కువ చాలామందికి ఇష్టం అనమాట. మరి పచ్చిగా ఉంటే లోపల తినడానికి అవ్వదు. కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్య కలుపుతుంది, లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మ్యారినేషన్ అయిపోయిందండి. ఇప్పుడు 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇది ఆయిల్ కూడా వేడైనట్టుంది. ఆయిల్ వేడైందండి. మనం స్లో ఫ్లేమ్లో దీన్ని కుక్ జాగ్రత్తగా వేయాలి. మనం మాంసపు ప్రియులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఇది బాగా తింటారు. ఇలా లోపల వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టమంటారు ఇప్పుడు దీంట్లో? కొద్దిగా మూత పెట్టేసాను కొద్దిసేపు. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది మనకి ఉడకడానికి? 10 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. 10 మినిట్స్లో మనకి అయిపోతుంది. మరి దర్శరథ్ గారు చూద్దామా ఇది ఎంతవరకు వచ్చిందో? చూద్దామండి. మూత పెట్టాము. సరే, అంత స్మెల్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది కదా. ఒకసారి టర్న్ చేయండి. రోస్ట్ అవుతుంది ఫుల్గా. అది రోస్ట్ అవుతుందండి బాగా. ఇంతకుముందు మనం ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ మొత్తం రోస్ట్ అయిపోయిందండి దీంట్లో. ఓకే, ఇంకా కొద్దిగా ఒక 3 మినిట్స్ పట్టుద్దండి ఇది. ఇంకా 3 మినిట్స్ ఫ్రై చేయండి. 3 మినిట్స్ పట్టుద్దండి. మూత పెట్టేసాను. మరి దర్శరథ్ గారు, మీరు చాలా బిజీగా ఉంటారు మీ బిజినెస్లో.
ఖాళీ సమయం దొరకదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత బిజీ, ఎందుకంటే ఈ బిజినెస్ అలాంటిది. అవునండి. మరి ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయంలో నేను ఇటువంటివన్నీ ట్రై చేస్తూ ఉంటానండి, కంప్లైంట్స్ రాకుండాను. గెస్ట్ రిపీట్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇది వేరే నేను ట్రయల్ చేసుకుంటానండి. నెక్స్ట్ మీరు ఆల్రెడీ తయారు చేస్తూ ఉంటారు అనమాట, ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. ఇలా కాకుండా ఇంట్లో కూడా నేను ట్రై చేసుకుంటానండి ఇటువంటివి. ఓకే. ఇంట్లో మా పాప మా మిసెస్ వాళ్ళందరికీ చేసి తినిపిస్తుంటాను నేను. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మీరు మీ కస్టమర్స్కి నేను తినిపిస్తుంటానండి. ఓకే, మరి మా ప్రేక్షకులకి మీరు ఇచ్చిన ఒక మంచి సందేశం ఇవ్వండి, ఏదైనా ఒక టిప్ కానీ లేదంటే ఒక మంచి చిట్కా కానీ. ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ రెండు ఒకేలా ఉంటాయి, చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, పప్పు నానబెట్టేసాం, గ్రైండ్ చేసేసాం, ఇడ్లీ రవ్వ అనుకొని బొంబాయి రవ్వ నానబెట్టేసాం, ఈ మిక్స్ కూడా చేసేసాం. అలాంటప్పుడు కలిపేశారు, అది ఇడ్లీ అవ్వడం అంటే చాలా కష్టం. మరి ఆ పిండిని ఏం చేయాలి? అలా బాంబే రవ్వ మనం అనుకోకుండా నానబెట్టుకున్నప్పుడు దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కట్ చేసుకొని వేసుకొని అది వేస్ట్ కాకుండా మనం పునుగులు వేసుకోవచ్చు దాంట్లో. ఓకే, ఇది బాగుంది. దాంతోపాటు నేను కూడా ఒక మంచి చిట్కా ఇస్తాను మన ప్రేక్షకులకి. చెప్పండి. ఇడ్లీలు కూడా వేసేసుకుందాం, ఎందుకంటే అది ఇడ్లీ గురించే తయారైంది కాబట్టి. ఇడ్లీ వేసుకున్న తర్వాత స్టీమ్ అయిపోయిన తర్వాత దాన్ని 1/4 పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇడ్లీ చాట్. ఇడ్లీ చాట్ కొంచెం మనకేంటంటే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇడ్లీ చాట్ అన్నప్పటికీ చాట్ తినడం అందరికీ అలవాటే, బట్ ఇడ్లీ చాట్ పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. మరి అలాంటి టైంలో ఏంటంటే మనం ఇడ్లీ చాట్ కూడా మనం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం తాలింపు వేసుకొని దాంట్లో జీడిపప్పు వేస్తే ఇంక చెప్పనవసరం లేదు, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి రెడీ అయిపోయిందండి ఇది? రెడీ అయిపోయిందండి. ఓకే, రెడీ. డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి కదా? డైరెక్ట్ సర్వింగ్ ప్లేట్ తీసుకున్నామండి. ఓకే, గార్నిష్ నేను చేస్తాను. ఈ చికెన్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత, రోస్ట్ చేసుకున్న తర్వాత, ఇది మన ఏదైనా మసాలా ఉందో మనం హోల్ చేసుకున్నది దాంట్లోకి మసాలా వెళ్ళిపోయిందండి. ఇది ఓకే, టేస్ట్ పెరుగుతుంది కదా? టేస్ట్ పెరుగుతుందండి. ఓకే, ఇప్పుడు దీన్ని గార్నిష్ చేయండి, ప్రాపర్గా గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంటే వైట్ అండ్ గ్రీన్ మంచి కాంబినేషన్ బాగుందండి. తర్వాత నిమ్మకాయ పీసెస్ బాగుంది కదా గార్నిష్? చాలా బాగుందండి. చికెన్ జాయింట్స్ రెడీ అయిపోయినాయండి. రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ చేసే ముందు మనం ఈ ఐటెం చేశారు, మంచి ఐటెం. ఎందుకంటే తందూరు లేని వాళ్ళకి కూడా ఈ ఐటెం మనం మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కానీ దీనికంటే ఇంకొంచెం మనం బెటర్గా తయారు చేయడం ఎలా అని నేను చెప్తాను. నెక్స్ట్ టైం నేను చెప్పిన ఈ బెటర్ అడ్వైజ్ ఏంటంటే మీ షాప్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. మీరు దీన్ని షాలో ఫ్రై చేశారు కదా, షాలో ఫ్రై కంటే గ్రిల్ చేసామనుకోండి, మనం డైరెక్ట్ లైట్ ఆయిల్, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి దానిపైన మనం ఈ పీసెస్ ఏదైతే ఉన్నాయో వేసి గ్రిల్ టైప్లో చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు హైజీనిక్గా కూడా మనకి బాగుంటుంది అన్నమాట, ఐటెం బాగుంటుంది. దెన్ దీంట్లో ఏంటంటే మనం పెరుగు చేసాం కదా, పెరుగులో ఏంటంటే కొంచెం శనగపిండి వేస్తే మనకి ఏంటంటే దీంట్లో ఉండే మసాలా పోకుండా ఉంటుంది. గ్రిల్ చేసినప్పుడు లేదా ఫ్రై చేసినప్పుడు దానికి ప్రాపర్గా అంటుకొని ఉంటుంది అనమాట ఈ చికెన్ పీసెస్కి. సో నెక్స్ట్ టైం మీరు ఇంప్రూవ్ చేస్తారు కదా? డెఫినెట్లీ చేస్తాను, ఇంప్లిమెంట్ చేయండి. మరి మన దర్శరథ్ గారు పరిచయం చేసిన చికెన్ జాయింట్స్ని చూశారు కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ జాయింట్స్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పెరుగు, ఆయిల్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ జాయింట్స్ తయారు చేసే విధానం: ముందుగా చికెన్ లెగ్ పీసెస్ను ఘాట్లు పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పొడి, పెరుగు, ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ లెగ్ పీసెస్కు అంటేటట్లు బాగా అప్లై చేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ను వేడైన ఆయిల్లో వేసి మూత పెట్టి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని 2 వైపులా దోరగా వేయించాలి. ఇలా 2 వైపులా వేయించిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ జులియన్స్, కొత్తిమీర, లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ జాయింట్స్ రెడీ. మరి దర్శరథ్ గారు టేస్ట్ చేద్దామా? నేనైతే ఆగలేను, నేను తినేస్తాను. మీరు కూడా అటు సైడ్ నుంచి తినండి, నేను ఇటు సైడ్ నుంచి తినేస్తాను. ఓకే, చూద్దాం. ఈ విధంగా పట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఓ సూపర్, చాలా బాగుంది. మరి మంచి ఐటమ్స్, 2 ఐటమ్స్ కూడా మా ప్రేక్షకులు పరిచయం చేశారు కదా. మరి వాళ్ళ తరపు నుండి, నా తరపు నుండి
అందరి తరపు నుండి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇంత చక్కటి అవకాశం జీ తెలుగు మీ ఇంటి వారు మీకు ఇచ్చారు కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలా జీ తెలుగు వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ ఐటమ్స్ మళ్ళీ మీరు ఇంట్లో ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇటువంటి ఐటమ్స్. మరి మన ప్రేక్షకులకి బాయ్ చెప్దామా? బాయ్ అండి. బాయ్ అండి. సో చూసారు కదండి, మీకు నచ్చిన 2 స్ట్రీట్ ఫుడ్ స్పెషల్లో 2 వంటకాలని. మరి రేపటి మీ ఇంటి వంటలో ఇంకొక 2 వంటలతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, మీ వెంకట్.